హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ షఫీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన కేసులో ఎస్ఐ డబ్బులలో డిమాండ్ చేశారు. ఇక దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా సమాచారంతో సోదాలు చేపట్టి ఎస్ఐను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ షఫీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన కేసులో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా సమాచారంతో సోదాలు చేపట్టి ఎస్ఐను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. శిరీష, ఇక్కడైతే కుషాయిగూడలో ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు మరి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో సోదాలు అయితే చేపట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎస్ఐ రామస్వామి అలాగే ఇన్స్పెక్టర్ రామస్వామి ఎస్ఐ షఫీలను కూడా వీళ్ళు లంచం తీసుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు ఒక ల్యాండ్ ఇష్యూలో లంచం తీసుకుంటున్నారు అనే సమాచారం అయితే ఏసీబీ అధికారులకు తెలియడంతో కూడా వాళ్ళు వెంటనే సోదాలు అయితే మరి చేయడం జరిగింది. కానీ రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు దొరికిపోయారు. ఎందుకంటే ఆ ల్యాండ్ కేసులో 3 లక్షలు లంచం తీసుకుంటున్నట్టుగా కూడా తీసుకునేటప్పుడు వాళ్ళు దొరికిపోయారు. అందుకు వీళ్ళు ఆ పక్కగా సమాచారంతోనే వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా మరి విచారణ అయితే జరిపిస్తున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ ఇష్యూసే కాదు, మరి ప్రతి కేసు కూడా మరి పోలీస్ స్టేషన్ కి రావడంతో కూడా ఇన్స్పెక్టర్ మరి అలాగే ఎస్ఐ ఇద్దరు కలిసి లంచాలు పుచ్చుకుంటున్నారనేది కూడా మరి పలు కేసులలో కూడా వాళ్లకు సంబంధం ఉంది అని చెప్పేసి కూడా మరి వాళ్ళకి ఆరోపణలు అయితే రావడం జరిగింది. అంతేకాదు దీనికి సంబంధించి ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్టుగా వెలుగులోకి వస్తుంది. మరి ఆ కానిస్టేబుల్ ఎవరు అనేది కూడా ఏసీబీ అధికారులు అయితే మరి విచారిస్తున్నారు. అంతేకాదు మరి వీళ్ళని అదుపులోకి తీసుకోవడమే కాకుండా మరి ఈ 3 లక్షలు ఒక ల్యాండ్ కి సంబంధించిన ఈ 3 లక్షలే కాదు, మరి వీళ్ళ వెనకాల ఇంకా ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం పుచ్చుకున్నారు, ఎంతెంత ఆస్తులు ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేపడుతున్నారు. మరి అందుకు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా మరి అధికారులు కూడా ఈ సోదాలలో పట్టుబడుతున్నారు. వాళ్ళ ఇళ్లలో నగలు, ఇప్పుడు బంగారం కావచ్చు, ల్యాండ్ పేపర్స్ కావచ్చు, నగదు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్ లోనే పట్టుబట్టడం అనేది కూడా ఒక గమనార్హమని కూడా చెప్పుకోవచ్చు. అందుకు మరి వీళ్ళు కూడా మరి వీళ్ళ వెనకాల ఎంత వేసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళ ఇళ్లలో కూడా ఇంకేముంది అనేది కూడా వాళ్ళ ఇంట్లో పైన కూడా సోదాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.